నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరపు. రాజకీయాల్లో గెలుపులు, ఓటములుంటాయి. దాంతో పాటు ప్రతివ్యూహాలుంటాయి. ఈ నేపథ్యంలోనే 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు వైసీపీ పరిమితమైంది. 2019లో 151తో ప్రభంజనం సృష్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024లో అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే అనేక నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను వైసీపీ మారుస్తోంది. ఇటు జిల్లాల బాటలకు వైసీపీ అధినేత వ్యూహరచన చేస్తున్నారు. సామాజిక వర్గాలుగా కూడా ఆయన ఒక కూర్పుకి కథం తొక్కుతున్నారనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల మీద ఆయన కాన్సంట్రేషన్ చేశారు. 2024లో దాదాపు 11 స్థానాలంటే 175 స్థానాల్లో ఒక 11 మినహాయిస్తే అన్నీ కూడా వైసీపీ దారుణంగా ఓడిపోయిన పరిస్థితిని మనం చూసాం. కానీ ఇప్పుడు ఉభయ గోదావరుల మీద కాన్సంట్రేషన్ ఎందుకు చేస్తున్నారంటే, ఒక దెబ్బకు 2 పెట్టెలు అనే సామెత మనం విన్నాం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టు పెంచుకోవాలి అనే చూస్తున్న వైఎస్ జగన్‌కి పట్టు పెంచుకుంటే దానికి ఇబ్బందికర పరిస్థితులు దెబ్బ తగిలేది ఎవరికంటే జనసేనకి. రెండవది కొన్ని నియోజకవర్గాలను ఆయన ఎంచుకున్నారు. ఒక దెబ్బకు 2 పెట్టెలంటే ఇప్పుడు ఉండి నియోజకవర్గాన్ని ఆయన ప్రామాణికంగా చేసుకున్నారు. 2011లో అఫీషియల్‌గా పార్టీ ఏర్పాటైంది వైసీపీకి. వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి తర్వాత సాధారణ ఎన్నికల్లో 2014, 2019, 2024 3 టర్మ్‌ల ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల్లో రాంబాబు గెలిచారు టీడీపీ నుంచి ఉండి నియోజకవర్గంలో. 2019లో రాంబాబుని టీడీపీ అధిష్టానం ఎంపీ స్థానానికి నిలబెట్టి కొత్త ప్రయోగం చేసి రామరాజుని నిలబెట్టింది. రామరాజు కూడా ఐ థింక్ బుచ్చిబాబు అంటారు. ఆయన 2019లో టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2024లో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు టీడీపీలో జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి. అక్కడి నుంచి ఆయన ఉండి శాసనసభ్యుడిగా అభ్యర్థిగా పోటీ చేసి 56,000 మెజార్టీతో గెలుపొందారు. అంటే ఈ 3 టర్మ్‌లో వైసీపీ గెలిచింది లేదు. 19, 24 ఎన్నికల్లో పివిఎల్ నరసింహరాజు ఆయన వైఎస్ఆర్‌సీపీకి సమన్వయకర్తగా అంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. 14లో కాదు 19, 24లో 2 టర్మ్‌లు ఆయన ఓడిపోయారు. అయినా సరే అక్కడ గట్టి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆయన పార్టీని నమ్ముకొని ఉన్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయన. సో ఇప్పుడు సమన్వయకర్తను మార్చాలి. యోగేంద్ర కుమార్ అనే యోజన నాయకుడిని సమన్వయకర్తగా నియమించింది. ఈయన పివిఎల్ నరసింహరాజుని తాడేపల్లికి పిలిపించిన వైఎస్ జగన్ ఇదే విషయాన్ని చెప్పినప్పుడు పివిఎల్ నరసింహరాజు ఎవరినైనా మీరు పెట్టండి, ఒకటి స్థానికత చూడండి, పార్టీకి లాయల్గా ఉండే పర్సన్ చూడండి. ఈ యోగేంద్ర కుమార్ అనే వ్యక్తి 19లో నేను ఓడిపోవటానికి కారణం ఆయనే. 19లో వైసీపీ క్యాంపులో ఉండి నియోజకవర్గ వైసీపీ క్యాంపులో ఏ వ్యూహరచన చేసినా ప్రత్యర్థులకు చేరవేసింది ఆయనే. నా ఓటమికి ప్రధాన కారణం ఆయన. కాబట్టి ఇంకెవరైనా పెట్టండి, నేను సపోర్ట్ చేస్తాను నేను కూడా అని ఆయన చెప్పడం జరిగింది. కానీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యోజన నాయకుడిగా ఉన్న మంతెన యోగేంద్ర కుమార్‌ని నియమించింది. సో ఇదొక ఎత్తైతే, ఇప్పుడు ఉండి మీదే వైఎస్ఆర్‌సీపీ కాన్సంట్రేషన్ చేయడానికి కారణం ఏంటని ఒకసారి విశ్లేషణ చేసుకుంటే 2019లో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామకృష్ణరాజు నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నరసాపురం ఎంపీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఎక్కడ చేరిందో ఏమో వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రఘురామకృష్ణరాజుకి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ చాలా 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 పెద్దగా వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఒక విధంగా అధినేత మీదే పోరాటం చేశారు. రచ్చబండ రూపంలో ఆయన ఢిల్లీలో ఉన్న, హైదరాబాద్‌లో ఉన్న రచ్చబండ కార్యక్రమాలకు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, తన మీద చేస్తున్న వ్యతిరేక విధానాలు కావచ్చు, తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి మ్యాన్ హ్యాండిలింగ్ చేయటం పోలీసులు, ఇవన్నీ కూడా ఆయన ప్రజలకు రచ్చబండ రూపంలో చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన ఎంపీ స్థానం కాకుండా ఎమ్మెల్యేగా ఎంచుకొని ఉండి నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలుపొందారు. టీడీపీలోకి వచ్చి ఉండి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఇప్పుడు ఉండి మీదే కాన్సంట్రేషన్ ఎందుకు చేయాలి? 2011 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్‌సీపీ గెలవలేదు. కానీ ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాల వ్యవధి ఉన్న నేపథ్యంలో సమన్వయకర్తను గనక ఇప్పుడే ఎంపిక చేస్తే అక్కడ అతను ఆ లోకల్‌లో పటిష్టత ఏర్పాటు చేసుకొని వైఎస్ఆర్‌సీపీకి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాడు ఒకటి. రెండవది యోగేంద్ర కుమార్ యువకుడు.
యోగేంద్ర కుమార్ గెలిస్తే అక్కడ గెలిచేది యోగేంద్ర కుమార్ కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజకీయ విశ్లేషకుల వాదన. సో రఘురామకృష్ణరావు చెక్ పెట్టాలి. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఎక్కువగా జనసేన అనేది గెలవటం జరిగింది. గోదావరి జిల్లాల్లో సమన్వయకర్తలను స్టాండర్డ్ చేసుకొని 3 సంవత్సరాల ముందే వాళ్ళని సమన్వయకర్తలుగా నియమించి, ఇప్పుడున్న వారిని కొంత మార్పులు చేర్పులు చేసి ఉభయ గోదావరిలో పట్టు తెచ్చుకుంటే రేపు ప్రభుత్వంలోకి రావటానికి సులువుగా ఉంటుంది, అనుకూల వాతావరణం ఏర్పడుతుందనేది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పివిఎల్ నరసింహరాజు సమన్వయకర్తగా ఉన్నారు. ఆయన్ని అక్కడి నుంచి తప్పించి యోగేంద్ర కుమార్కి ఇచ్చి పివిఎల్ నరసింహరాజుకి ఆయన పొలిటికల్ అడ్వైజరీగా ఇచ్చారనమాట. అడ్వైజరీ మెంబర్గా ఇచ్చారు. సో దాన్ని ఆయన తిరస్కరించారు, సున్నితంగా రాజీనామా చేశా అని చెప్తున్నారు. చూడాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలిస్తుందా? అంత తేలికగా వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఉభయ గోదావరిలో పట్టు వస్తుందా అంటే చాలా కష్టమనే చెప్తున్నారు. ఉండి కావచ్చు, ఇప్పుడు ఆచంట అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దూసుకుపోతున్న ఇలాంటి తరుణంలో సమన్వయకర్తలని 3 సంవత్సరాల ముందు నియమించి రేపు వాళ్లే అభ్యర్థులుగా పోటీ చేసినా అంత సులువు కాదు. 2019 అంత సులువు కాదనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అయితే అది. చూడాలి ఏం జరుగుతుందో.